విజయవాడ డివిజన్లో భద్రత, ప్రయాణికుల రక్షణ, నియంత్రణపై సౌత్ కోస్ట్ రైల్వే ఐజీ, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అంజనీ కుమార్ సిన్హా సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 9వ తేదీన పర్యటించిన ఆయన ఆర్పీఎఫ్ పనితీరును పరిశీలించి సిబ్బంది సమర్థత, అంకితభావాన్ని ప్రశంసించారు. ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షా సమ్మేళనంలో సిబ్బందితో మాట్లాడి క్రమశిక్షణ, నిరంతర శిక్షణ, భద్రతా విధానాల్లో నవీకరణపై దృష్టి పెట్టాలని చెప్పారు. జన్ విశ్వాస్ యాక్ట్ 2026 కింద 2948 మందిపై చర్యలు తీసుకుని 21,84,700 రూపాయలు జరిమానా వసూలు చేశారు. ఆపరేషన్ అమానత్ ద్వారా 355 లగేజీ వస్తువులను గుర్తించి సుమారు 1.45 కోట్ల విలువైన సామగ్రిని యజమానులకు తిరిగి అందజేశారు. ఆపరేషన్ నన్హే ఫరిస్తే కింద 88 మంది చిన్నారులను రక్షించగా, ఆపరేషన్ ఏఏహెచ్టీ ద్వారా మానవ అక్రమ రవాణా నుంచి 125 మంది చిన్నారులను కాపాడారు. ఆపరేషన్ యాత్రి సురక్షలో 70 చోరీ కేసులు ఛేదించి 61 మందిని అరెస్ట్ చేసి 61.85 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం విజయవాడ డివిజన్ ఆర్పీఎఫ్ పూర్తి కట్టుబాటుతో పనిచేస్తోందని అధికారులు తెలిపారు.